ఆకాశ దీపం అంటే ఏంటో, దాని విశేషం ఏంటో మీకు అందరికీ తెలుసు. మన యొక్క జీవన విధానంలో ఇన్ని రకములైనటువంటి సుఖ దుఃఖాలు ఉంటాయో అవన్నీ కూడా ఎట్లా తొలగించుకోవాలో ఈరోజు పురంధరుని యొక్క వృత్తాంతం మీకు తెలియజేశారు. అంటే పురంధరుడు అంటేనే ఈ మానవ శరీరం నవరంధ్రాలతో కూడుకున్నటువంటి ఒక శరీరం. మనం బాగా బరువు అవుతుంటే బరువు అయిన వస్తువును తల మీద పెట్టుకుంటే కొంత దూరం నడిచిన తర్వాత అది బరువు అవుతుంది కదా అని కాస్త దాన్ని దించడం కోసం ఒకేసారి కింద పడేయకుండా భుజాల మీద పెట్టుకుంటాం. ఇంకా బరువు అయితే కాళ్ళ దగ్గరికి లాస్ట్కు చిట్ట చివరిగా కింద పడేస్తాం. అంటే సుఖ దుఃఖాలు అనేవి మానవునికి ఇట్లా ఉంటాయి. జ్ఞాన వైరాగ్యములు రెండూ కలగాలి అంటే ఇగో ఇప్పుడు మనం చేస్తున్న ఈ భక్తి సామ్రాజ్యం. అందుకే భక్తి రేవ గరీయసి అన్నారు. భక్తి ద్వారానే మానవునికి ముక్తి లభిస్తుంది. అంటే జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో వైరాగ్య భావం వస్తే కానీ మానవుడు ముక్తి పొందుతాడు. అదే ఈ పురంజనోపాఖ్యానం మనకు నిరూపిస్తుంది. తాను సాంసారిక జీవనం, ఎందుకంటే త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందిన మహారాజై ఉండి కూడా కామక్రోధాదులకు లొంగి ఆ కామక్రోధాదుల యొక్క ప్రభావం వల్ల తాను స్త్రీలోనుడై ఎన్ని కష్టాలు అనుభవించాడో, చివరికి రాజ్యాన్ని కూడా కోల్పోయే దుస్థితిలో ఒక బ్రాహ్మణోత్తముని ద్వారా ఉద్ధరింపబడతాడు. అంటే మనకి ఎవడో ఎక్కడో ఒక చోట ఒక మార్గం చెప్తారు. భగవంతుడే స్వయంగా వచ్చి నేనే దేవుణ్ణి, నా మాట నమ్మండి మీకు ముక్తి లభిస్తుంది అని చెప్తే మనం నమ్మేంత పిచ్చివాళ్ళం కాదు. వాడు ఏదో రూపంలో వస్తాడు. ఆ రూపంలో ఒక భగవద్భక్తునిగా భగవద్దాసునిగా వాడిని ఉద్ధరించడం కోసం స్వయంగా ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి నాయన నువ్వు హరినామస్మరణ చెయ్యిరా, నువ్వన్నీ కోల్పోయావు, ఉత్తమ సంజాత కులంలో జన్మించి క్షాత్రియ వేదాంత సంపన్నుడు కూడా ఆయన. ఆనాడు రాజులు వేదాలను చదువుకున్నారు. అటువంటి వాడు కూడా స్త్రీ ఎంత పరిగెత్తాడు. పరిగెత్తి చిట్ట చివరికి ఈ స్థూల శరీరం ఇక్కడే వదిలిపెట్టబడుతుంది, ఆత్మ మాత్రమే ఉంటుంది. అందుకే ఒక మాట చెప్తారు నారదుడు, ఇదంతా అయిపోయిన తర్వాత పురంజనుడు మళ్ళీ అడిగారు, నాకు ఇంకా అర్థం కాలేదు, ఈ లోకంలో ఎట్లా జీవించాలో నాకేం అర్థం కావడం లేదు అంటే, నాయన ఇది ఆత్మోత్తారణ. ఉదాహరణ చెప్తాడు. సాధువులంతా ఒక సమావేశం అయ్యారట, సన్యాసులు అందరూ చోట కూర్చొని సమావేశమయ్యి మనందరం ఇంత గొప్ప పని చేస్తున్నాం, నేను చెప్తూ ఉంటే మీరు అంతా వింటున్నారు, వినేవాళ్ళు ఎంతైనా చెప్తారు అని చెప్పి వాళ్ళ సాధువులంతా అనుకుంటున్నారట. నిలబడి మనందరం ఈ జనాలను ఉద్ధరించడం కోసం పుట్టామురా, మనం సాధువులము అన్నాడట. అరే నాయన, సాధువులు సన్యాసులు సర్వసంగ పరిత్యాగులు పరిరాజకులంతా ఎందుకు వేషాలు వేసుకున్నారు అంటే ఆత్మోత్తరణ కోసం వాళ్ళు ఆ ధారణ చేశారు. కానీ వాళ్ళ ఆత్మోత్తరణ కోసం పాకులాడకుండా జనములను భక్తులను ఉద్ధరించడం కోసం మేము ఉన్నాము అని ఇతను చెబితే మిగతా సన్యాసులంతా నవ్వుకున్నారట. మనం దీక్ష తీసుకున్నది మన ఆత్మోద్ధరణ కోసం. అప్పుడు వేరే ఇంకోతను లేచి మన జనులంతా ఎట్లా ఉద్ధరింపబడతారు అంటే కొంత త్యాగం చేయాలి. అందుకే వేదాదవసర ప్రోక్తో వేదాంతేజ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య జపరస్య మహేశ్వర. మహేశ్వరుని యొక్క రూపంలో కొంతమంది ఇత్యాదులు ఈ విధంగా ఈ పరంపరను కొనసాగిస్తూ ఒకసారి ఇక్కడ, ఎందుకంటే ఆకాశ దీపం అది పితృదేవతలకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటిది ఈ కార్తీక మాసంలో. అది చూస్తే చాలు, ఒక్కసారి ఎవరైనా కార్తీక దీపం ఆకాశ దీపం వెలిగిస్తే ఆ దీపాన్ని కనుక చూస్తే సమస్త పాపములు నశిస్తాయి. అందుకే దురిత క్షయద్వార శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య, నాలో ఉన్న పాపాలను తొలగించు అనే సంకల్పం చేసుకున్న తర్వాతనే మనకు పూజకు అర్హత లభిస్తుంది.
అప్పుడే దైవానుకూల్యత మనకు లభిస్తుంది. దైవం యొక్క ప్రతికూల ప్రభావం వల్లనే మనం కష్టాలు అనుభవిస్తాం, దైవ అనుకూలం వల్ల మనం ఫలితాన్ని పొందుతాం. కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన ముఖ్యమైనది. దీనికి ఉదాహరణ చిన్న సత్యనారాయణ స్వామి వ్రతకథలో ఎంత జ్ఞానం. ఒక గొల్లపల్లెలో ఎవరో ఒకరు చెప్పారు ఆయనకి, కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే గొప్పది, అంతేకాకుండా శివకేశవులకు, నాకు శివుడు ఇష్టం, నాకు గణేష్ ఇష్టం. గణేష్ అంటే అందరికీ ఇష్టం కనుక ఆయనతో పెద్ద దొల్లి లేదు, మన బాధ లేదు ఆయనకి. ఎందుకంటే ఎవరైనా ఆయన పూజించవలసిందే. కానీ శంకరుని పూజించను, నీ విష్ణువును పూజించను, విష్ణువును పూజించను, శంకరుని పూజించను. నేను పూజించుకోక ఎదుటివాడిది తప్పుగా భావించడమే తప్పవుతుంది. అందువల్ల ఆయన ఈ గొల్లవాడు ఏం చేశాడట, ఎవరో చెబితే ఇలాంటి వాళ్ళు చెప్పారు, కార్తీక మాసంలో మంచిగా మారేడు దళములు విష్ణువు మీద శివుని మీద ఇద్దరి మీద కనుక వేసి పెడితే చాలా గొప్ప ఫలితం ఉంటుందని చెబితే వాడు ఏం చేశాడు, ఇదంతా ఎందుకని శివలింగాన్ని తీసుకుపోయి మారేడు చెట్టు కింద పెట్టుకొని వ్రతం చేసుకున్నాడు. మన కథలు చూస్తాం. ఎంత గొప్ప జ్ఞానం, గొప్ప ఫలితం వస్తుందని చెప్పి. అంటే అజ్ఞానంతో మూఢత్వంతో చేసిన భక్తిని కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. మనం ఈ గురు పరంపరను కాపాడాలి. ఆనాడు అనంతరాయ గారు ఎట్లా వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు ఎట్లా అయితే విశేషంగా భక్తుల సంఖ్య ఆనంద డోలికలతో ఎట్లా ఉందో దాన్ని మనం కొనసాగిస్తేనే, ఆ పరంపర కొనసాగిస్తేనే మనం ధన్యులం. ఆనాడు ఆయన ఉన్నప్పుడు ఎట్లా చేశామో